శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులను స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్యాక్షన్ సంస్కృతి మాది కాదు, అది వైసీపీ పార్టీకి చెల్లుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి తాత చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పరిటాల రవి హత్య, ఆయన తండ్రి హత్య, సొంత బాబాయ్ హత్య వంటి అంశాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. గతంలో హింసను సంబంధించిన జగన్ ఇప్పుడు తాను గాంధీవాదిని చెప్పుకోవడం ప్రజలు నమ్మరన్నారు. శవ రాజకీయాలు చేయడం జగన్కు బాగా తెలుసని, ఈ విషయాన్ని ఆయన సొంత సలహాదారుడు చెప్పారని మంత్రి సవిత ఆరోపించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పేసి మన మంత్రివర్గ సౌతమ్మ గారు ఈరోజు సౌతమ్మ గారు కూడా ప్రతి శనివారం కూడా మరో శనివారం కూడా మంత్రి ఒక్కొక్క రోజు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ హయాంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటున్నాం. సహకరిస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారు సూచన మేరకు మన రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారు గౌరవ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్రప్రదేశ్ విజన్ లో భాగంగా మన ప్రాంతము, మన జిల్లా, మన రాష్ట్రము అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాత చరిత్ర ఏంటి, తండ్రి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. మరి అంతే విధంగా మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గురించి చరిత్ర తెలుసు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలుసు. అదేవిధంగా యువగల మంత్రి నారా లోకేష్ బాబు గారి చరిత్ర ఏంటో మరి అక్కడ కత్తి, ఇక్కడ పెన్ను, అక్కడ విధ్వంసం, ఇక్కడ అభివృద్ధి. మరి ఈ ముగ్గురు చరిత్ర ప్రజలందరికీ తెలుసు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మరి తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాం. మరి ఈరోజు విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క నగరాలే ఏర్పడ్డాయన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఫ్యాక్షన్ అనే దాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, కలం పట్టుకోవాలి, వ్యాపారస్తులుగా మారాలి అన్న గొప్ప సంకల్పంతో ఎక్కడికక్కడ ఫ్యాక్షన్ ని నిర్మూలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశయాలను, ఆయన విజన్ ని ఫాలో చేస్తున్న వ్యక్తి యువగల అధినేత నారా లోకేష్ బాబు. వారి చరిత్ర అందరికీ తెలుసు. పరిటాల రవి గారిని ఎవరు చంపారో తెలుసు, వారి తండ్రి గారిని ఎవరు చంపారో తెలుసు, మరి బాబాయిని ఎవరు చంపారో తెలుసు. మరి ఎక్కడ చూసినా స్కాములు, దాచుకోవడం ఏంటో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు రప నరికితే ఏంటి అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఆయన గాంధీవాదం మాట్లాడి నేను శాంతివాదంని, నేను మదర్ తెరీసా లెవెల్లో సేవ చేశానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల ఈ అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది అని ఆయనకి అర్థం కాక మరి ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడి నేను ఆయన ఏం మాట్లాడాలో వాళ్ళ నాయకులే చెప్తున్నారు. వాళ్ళ నాయకుడే చెప్పారు, గతంలో శవ రాజకీయాలు చేశారు, తండ్రిని బాబాయిని అందరినీ రపరప తల్లి చెల్లి మరి అందరినీ ఎలా ప్రాణదోలాడో సాక్షాత్తు వాళ్ళ నాయకుడు, ఆయన ముఖ్య సలహాదారుడుగా ఇప్పుడున్న ఆయన గతంలో కూడా చెప్పారన్న విషయం మనందరికీ తెలుసు. మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం.